అందరికీ నమస్కారం. ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం నవంబర్ 26. దీన్ని 2015 నుంచి జరుపుకుంటున్నాం. దీనికి కారణం ఏమంటే 2015 నాటికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125వ జయంతి కారణంచే దీన్ని కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా నిర్ణయించింది. అయితే 1946లో భారత రాజ్యాంగ సభకి ఎన్నికలు జరిగాయి. దీంట్లో 389 మంది ఎంపికయ్యారు. మొదటి సమావేశం 1946 డిసెంబర్ 9 జరిగింది. అయితే భారతదేశం పాకిస్తాన్ నుంచి విడిపోయిన తర్వాత ఈ సభ్యుల సంఖ్య 299గా ఉన్నారు. దీనికి అనేకమైన కమిటీలు ఉన్నాయి. 22 కమిటీలు ఉన్నాయి, 7 ఉప కమిటీలు ఉన్నాయి. అటువంటి కమిటీల్లో రాజ్యాంగ రచనా కమిటీ ఒకటి. దీనికి చైర్మన్ ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ గారు, ఎన్ గోపాలస్వామి గారు, కేఎం మున్సీ గారు, ఖట్టర్ గారు, ఇటువంటి ప్రముఖులు ఈ రచనా సంఘంలో సభ్యులుగా ఉన్నారు. అయితే దీన్ని రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. చివరికి 1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదించబడింది. 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అయితే భారత రాజ్యాంగము పూర్తిగా చేతితో రాయబడి ఉన్నది. అందుకే ఇది అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ప్రపంచంలోని. దీన్ని ఎవరు రాశారంటే ప్రేమ్ బిహారీ నారాయణ్ నైజుదా గారు. ఇతను ఇటాలిక్ లెటర్స్తో రాయడం జరిగింది. హిందీ మరియు ఇంగ్లీష్ భాషలో రాయడం జరిగింది. 6 నెలల సమయం తీసుకున్నారు దీన్ని రాయడానికి. అయితే దీనికి తుది మెరుగులు దిద్దింది ఎవరంటే నందలాల్ బోస్ గారు పూర్తిగాను. ఇతనికి శాంతినికేతన్ నుంచి కొంతమంది సహాయము చేశారు. ఇది ఫార్చ్యూన్ పేపర్పై రాయబడింది. 16x22 అంగుళాల సైజుతో ఉంటుంది. దీని బరువు 3.75 కేజీలుగా ఉన్నది. దీంట్లో 1,17,369 పదాలు ఇంగ్లీషులో ఉన్నాయి. అయితే భారత రాజ్యాంగానికి అధ్యక్షుడు, రచనా సంఘానికి అధ్యక్షుడు ఎవరంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు రాజ్యాంగ సభకి. అయితే ఈ భారత రాజ్యాంగాన్ని బ్యాగ్ ఆఫ్ బారోయింగ్ అంటారు. కారణం ఏమిటంటే దీనిని ఇతర దేశాల రాజ్యాంగాల నుంచి కొన్ని విషయాలని, విధానాలని అప్పుగా తీసుకున్నారు. ఉదాహరణకి బ్రిటన్ నుంచి పార్లమెంటరీ వ్యవస్థని, అమెరికా నుంచి ప్రాథమిక హక్కుల్ని, రష్యా నుంచి ప్రాథమిక విధుల్ని, ఐర్లాండ్ నుంచి ఆదేశ సూత్రాలని, దక్షిణాఫ్రికా నుంచి రాజ్యాంగ సవరణ విధానాన్ని, ఆస్ట్రేలియా నుంచి ఉమ్మడి జాబితాని, ఫ్రాన్స్ నుంచి రిపబ్లిక్ని ఈ విధంగా తీసుకున్నారు. భారత రాజ్యాంగము రాసినప్పుడు 395 అధికరణలు, 8 షెడ్యూళ్ళు, 22 భాగాలు ఉండేవి. ప్రస్తుతము 448 అధికరణలు, 12 షెడ్యూళ్ళు, 25 భాగాలుగా ఉన్నాయి. ఈ రాజ్యాంగాన్ని అంత అద్భుతంగా తీర్చిదిద్దిన అంబేద్కర్ గారికి మనం ఎంతో రుణపడి ఉంటాము. భారత రాజ్యాంగంలోని ప్రతిదీ కూడా ఎటువంటి భేదాలు లేకుండా, కులమత భేదాలు లేకుండా సమానత్వంగా ఉండేటట్లు, వర్గ భేదాలు లేకుండా ఈ విధంగా రాయబడడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన మొదటి న్యాయశాఖ మంత్రిగా ఇతను పనిచేశారు. ఇతనికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. థ్యాంక్ యూ.